రోజు జబర్దస్త్ నుంచి మా ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై హైపర్ ఆది వచ్చి మనందరినీ ఎక్స్ట్రాగా నవ్వించబోతున్నారు. మీరు నవ్వడానికి రెడీయా? సో లెట్స్ వెల్కమ్ దెం. పాట మార్చేశారు. అందుకే మనకి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. మన వేరే వెళ్ళచ్చు. అయిపోయిందా మీ కోరిక? లేకపోతే మళ్ళీ వేరే కార్యక్రమం ఉంది ఇక్కడ. వాటికి మీరు ఎందుకు? భోజనం వచ్చాక కిల్లి లేకపోయినా పర్లేదు కానీ 30 ఏళ్ళు వచ్చాక పిల్లి లేకపోతే చాలా కష్టం అండి. వయసులో ఉన్నప్పుడే వెతుక్కుంటూ కూర్చోవాలి, లేకపోతే పిసుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి మీరు పిసుక్కుంటున్నారా? 18 ఏళ్ళప్పుడు మనకి ఎవరైనా చూద్దాం అనిపిస్తుంది. 25 ఏళ్ళు రాగానే ఏదోటి చేద్దాం అనిపిస్తుంది. 30 ఏళ్ళు వస్తే ఏదోటి చేద్దాం. ఇక 40 అయితే చూసేదే ఉంది, చేసేదే ఉంది, ఏముండదు. బేసిక్ గా నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే అండి, ఈ శిల్పంలా ఉండాలి. కానీ ఇది మన పక్కన రాయిలా ఉండడమే కానీ మనం రా ఇలా అని పిల్లడానికి ఉండదు. అదే తేడా. కానీ ఏం చేద్దాం, ఇలాంటి శిల్పం దొరికినప్పుడు ఒక సెల్ఫీ అనేది తీసుకుంటే నేను శిల్పం తాగితే శిల్పా సెట్ వచ్చేసింది. లేదు సెల్ఫీ దగ్గర గుల్ఫీ వచ్చినట్టు వచ్చి. మానవా, నన్ను శాపం నుంచి విముక్తురాలని చేసావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను? అమ్మో చాలా ఇవ్వాలి, నువ్వు అనుకోకుండా అడిగేసావు. అనగా ఏం లేదు. ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత భవిష్యత్ తరాలంతా అనగనగా అది అరిపించాడు మొత్తం వీధి అనుకోవడమే. నన్ను శాపం నుంచి విముక్తురాలని చేసావు కదా, నీకేం వరం కావాలి? జ్వరం కావాలి. మానవా, నేను ఎక్కువ కాలము ఈ లోకంలో ఉండలేను. నేను దేవకన్యాను కదా. నువ్వు దేవకన్యానా, నేను దేవరకొండే. మనకు అలాంటివి ఉండవు, కట్టేయాల్సిందే. కాదు మానవా, నేను రాత్రి అయితే నేను చూసుకుంటా, నువ్వేం భయపడద్దు. మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక. నువ్వు వెళ్ళి మరి తాళి కట్టేశాను కదా, ఆ తర్వాత కార్యక్రమం చూస్తా ఉండు. ఈ లోపు నేను రెడీ చేస్తా. బెడ్ హలో మేనేజర్ గారు, మన జబర్దస్త్ ఒక 10 షెడ్యూల్ రావట్లేదండి. రాకుండా ఏం చేస్తావయ్యా? మీరు మమ్మల్ని పదే చేస్తుంటారు, అదే చేయబోతున్నాం ఇక్కడ. ఏమే వచ్చాయి, ఒకసారి లుక్ ఇచ్చుకో. ఏమండి, నేను వంగలేను, బయటికి రండి. నువ్వు వంగలేవు, బయటకు వస్తే నేను నువ్వెవరైనా వచ్చాయండి? శిల్పం నుంచి బయటకు వచ్చింది నేనేనండి. అయినా అసలు బయటకు వచ్చిన ఆమెలో ఏం ఎక్కువైంది, నాలో ఏం తక్కువైంది? నీకు తినడం ఎక్కువైంది, తొండం తక్కువైంది. అది నువ్వు ఒకటా? అవునండి. నేను ఆ రోజు ఏం చెప్పాను, తాళి కట్టేప్పుడు రాత్రి అయితే అంటే మీరు విన్నారా? వినకుండా తాళి కట్టారు. పగలంతా అలా ఉంటది, రాత్రి అయితే ఇలా ఉంటది. నేను ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందే. ఆలోచించేటట్టు ఎట్టున్నాడు, ఆవేదన చూస్తే అక్కడ ఏదో చేసేటట్టున్నాడు. అక్కడ ఏదైనా చేసినా బాగుండేది, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. అది కదా పరిస్థితి. మరి అదే ఆది అరిపిస్తా వీధి అన్నా. నీతో వీధి అరిపించడం కాదు, నేను వీధిలో అరుచుకుంటూ వెళ్ళాలి అన్నీ అనుకుంటూ. ఏమండి ప్లీజ్ రండి. ఈ రోజు ఏం వారం? మంగళవారం. అవ్వదు. ఎందుకు అవ్వదు? అవుద్ది. మీరు పాట వేయండి, మ్యూజిక్. మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక. ఏమండి లోపల ఉంటాను, రండి. 6 అయిపోయింది, అది వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చో. మాట్లాడేసేవాడికి కూడా మాటలు రావురా దీన్ని చూస్తే. ఒకరా నువ్వంటే జలస్. వాళ్ళకి 10 మంది తాగి పడేసిన గలాసులా ఉంటుంది, దీన్ని చూస్తే జలసారా?
సర్లే మనం పరిచయాలు పెంచుకుందాం, బాగుంటది. ఒరే ఏం పరిచయాలరా ఈ టైంలో? మాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మాది శోభనం, నాకు 6 గంటల టైం ఉంది. అరే మనకు మధ్యాహ్నం అన్నం టైం అయింది, తిందాం పద వెళ్ళి. అన్నయ్య భోజనం చేసి వెళ్ళండి. వాళ్ళు తినేస్తారు, మరి నేనేం తినాలి? బావగారు ఆ. చెల్లెమ్మ అడిగింది, కొంచెం బో తినేసి వెళ్ళిపోతామండి. ఆ భోజనం మన దేశరావే. మా చెల్లెమ్మ సాంబార్లో 2 ములక్కాయ ముక్కలు ఉంటే వేయొచ్చు కదా. వాడు మునక్కాయలు తింటానంటే నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఆ ములక్కాయలు తింటేనే మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడండి. మునక్కాయలు తినేది గొడవ చేసుకోవడానికి మీరు. నువ్వు చిన్నపిల్లవాడు కదా, నీకు తెలియదు, అయితే తెలుస్తుంది ఆ గొడవ ఏంటో. టైం ఆరైంది, మనం లోపలికి వెళ్ళి గొడవ పెట్టుకుందాం పదా. ఏమండి 6 అయింది, తాంగిడి తక్కువ. తాంగుడు తక్కువ వరకు ఓకే, ఇంక మాకు తర్వాత మనకు తెలియదు అవన్నీ. అబ్బా అలా ఏం లేదు, ఈ రోజు ఎలాగైనా యుద్ధం జరగాల్సిందే. అది కాదే నా మాట వినవే. లేదు ఈ రోజు యుద్ధం ఓ, ఏమన్నా అవ్వదు కాదే, అది కాదే. మానవ రావే, ఇక మాంటాలు ఏమి లేవు, నువ్వు రా చెప్తా. ఏమండి కొట్టకండి. ఓరీడు వచ్చేసాడు రా. ఏంట్రా ఇది? బావగారు రాత్రంతా నేను గొడవ పడి ఒళ్ళు ఎప్పులుకుంటే ఏం నీళ్ళు అటమంటే అట్టట్లేదు అది. నాకు మాత్రం ఒళ్ళు నొప్పి రావండి. అసలు నీకు ఒళ్ళు నొప్పులు వచ్చేంత ఒళ్ళు ఉందా అసలు నీకు? నువ్వు ఇంటికి రా, నీ పని చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళవే, నాకు టైం లేదు. అక్కడికి వెళ్తే వాడు మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడండి. మాకు చాలా గొడవ ఉంది ఇక్కడ, నువ్వు అర్థం చేసుకోవే. ప్లీజ్ అన్న గారు, ఈ ఒక్క నైట్ ఇక్కడ ఉంటానండి. బంగారం 6ంటికి ఇంకా గంట టైం ఉంది, లోపలికి వస్తావు, గొడవ పెట్టుకుందాం. వెళ్ళొస్తాను అన్నయ్య గారు. దాదాకా ఇక్కడే ఉంటానన్నావు. అంటే గొడవ పడే టైంలో ఇవన్నీ మామూలే. సరే సరే, గంట టైం ఉందిగా, నువ్వు కానీ చెప్తా. నేను రెడీ అయ్యి వస్తానండి. ఏమండి ఆ. నా నుంచి ఓ టెన్షన్ పడిపోతున్నావు ఎందుకు? ఒరే నీకు అర్థం కావట్లేదు రా చెప్తా. ఇప్పుడు ఇందాక ఒక దాన్ని చూసావు నువ్వు? చూశాను. రాత్రి అయితే అది ఉన్నట్లా. అవునా? వేరేది వస్తుంది. సరే ఇదిగో ఈ పండు తీసుకో. ఈ పండు నువ్వు ఏ గెటప్ లో ఉన్నప్పుడు తినిపిస్తే ఆ. ఆ అమ్మాయి అలాగే ఉండిపోద్ది జీవితం. అమ్మయ్యా, నువ్వు వెళ్ళి చెప్తా. అంటే ఈ పండు దీనికి ఈ రూపంలో ఉన్నప్పుడే తినిపించేస్తే ఆటోమేటిక్ గా అది అదే రూపంలో ఉంటది. మనకు పగలు రాత్రి పేరు. ఇదిగో పండు వచ్చేసింది, నువ్వు వచ్చాయి. ఏంటండి అబ్బా పండు తెచ్చారు నా కోసం. కాదే ఇది, రండి తినండి. అది కాదే. అబ్బా మీకు తెలియదు, ఇటు ఇవ్వండి. ఏ నువ్వు తినకూడదు ఇది. పోసి ఏమండి నా శాపం పోయినట్టుంది. ఇక నుంచి నేను ఈ రూపంలోనే ఫిక్స్. అయితే నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండు. అరే టిచక టిచక టింకా తగలెట్టేస్తా నీలంక